సార్ నాకు మంచి కంపెనీస్ ఏమైనా చెప్పండి నేను కొంటాను అని చాలామంది చాలా సార్లు నాకైతే అడిగారండి. నేను కూడా చాలా సార్లు చెప్పానండి. బట్ నేను ఎన్ని చెప్పినా మీరు విన్నా మీరు కొనరు, కొన్నా మీరు లాంగ్ రన్ పెట్టుకోరు. అదే విధంగా జరిగింది. బట్ కాకపోతే ఈసారి రివర్స్ అయిందండి. నేను ఏదైతే ఒక లాస్ట్ 1.5 నెల నుంచి మొత్తుకొని చెప్తున్నానండి. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చెప్పాను. అది కొన్నారు, ఎంత పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది, ఇంకా ఐపీఓ అయితే రాలేదు, రాకముందే ఎంత పెరిగింది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. డోంట్ మిస్. కొత్త ఐపీఓస్ కోసం ఎదురు చూస్తున్నారా? ఎన్ఎస్సి ఎన్ఎస్డిఎల్ లాగా నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో ఏదైనా పెరుగుతుందంటే బంగారం విపరీతంగా ఇప్పుడు పెరుగుతుంది. ఓకేనా? డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ సామెత మీరు చాలాసార్లు వినింటారు. మన గుండు బాస్ నెక్స్ట్ మనకి రాబోతున్న జ్యువెలరీస్ సంబంధించిన సెక్టార్లో ఒక కంపెనీ నెక్స్ట్ ఐపీఓ లిస్టింగ్ రాబోతుంది. ఆ కంపెనీ ఏది, దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. నవరత్న అలాంటి కంపెనీస్ అంటే ఒక 9 మంచి పవర్ఫుల్ స్ట్రాంగ్ ఫండమెంటల్ ఉన్న కంపెనీస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి ఓకేనా కొంటే బాగుంటుంది నా అభిప్రాయం. దానికి ముందు మనీ మేనేజ్మెంట్ 3 సూత్రాలు ఉంటాయండి. ఈ 3 సూత్రాలు మీరు అబ్జర్వ్ చేసుకుని ఈ నవరత్న కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మీకు ఖచ్చితంగా నవరత్న లాంటి కంపెనీస్ మీరైతే తెలుసుకోబోతున్నారు. ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ అనేది ఉండదండి, అది ఏదైనా సరే. ఓకేనా? ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ₹2 పెట్టి ఒక పెన్ కొంటామంటే దాన్ని ఎక్కడంటే అక్కడ పారేస్తాం. అదేవిధంగా మనం ఒక 200-300 పెట్టి పెన్ కొంటామండి, కానీ దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఇదే విధంగా ఫ్రీగా ఇచ్చిన టిప్స్ మీద వాల్యూ ఉండదు. సో దట్ నేను గత ఒక 6 months బ్యాక్ ఒక పెయిడ్ గ్రూప్ అయితే నేను స్టార్ట్ చేశానండి. ఆ పెయిడ్ గ్రూప్లో విపరీతంగా చాలామంది జాయిన్ అయ్యారు, ఫీజు పే చేస్తున్నారు. ఇప్పటికీ నేను మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఛానల్లో ఈ పెయిడ్ గ్రూప్లో నేను జనవరి నుంచి ఒక మంచి కంపెనీస్ ఒక 40 కంపెనీస్ అయితే ఇచ్చానండి. అవి ఏ విధంగా పెరిగాయి, ఎలా పెరిగాయి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. స్కిప్ చేయకండి దయచేసి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే, జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇది టైంపాస్ వీడియో కాదు, డబ్బు సంపాదించుకునే వీడియో అండి. కానీ డబ్బులు వస్తాయండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో దట్ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ వద్దు. వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ సతీష్, యాజ్ వెల్ యాజ్ హెల్త్ కోచ్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ అండి. గత 20 సంవత్సరాలుగా మార్కెట్లో జరుగుతున్న ఎన్నో ఒడిదుడుకుల్ని, అప్ అండ్ డౌన్స్ని, ఓకేనా, మార్కెట్లో జరిగిన ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసాం. మేము ఇప్పుడు రాబోతున్న కొత్త ఇన్వెస్టర్స్కి, పాత ఇన్వెస్టర్స్కి ఓకేనా లాస్ రాకుండా కరెక్ట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, రైట్ గైడెన్స్ ఇవ్వడానికి ఆల్వేస్ నేను మీ ముందుంటాను. మీరు కూడా నాతో ఉండేటట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుకెళ్దాం. అయితే నెక్స్ట్ రాబోయే కాలంలో మంచి ఐపీఓస్ అయితే రాబోతున్నాయండి. అందులో చాలా మంచి కంపెనీస్ ఐపీఓస్ అయితే ఉన్నాయి. టాటా క్యాపిటల్ అని, ఓయో రూమ్స్ అని, నెక్స్ట్ లలిత జ్యువెలరీస్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నెక్స్ట్ జనరేషన్లో గోల్డ్ అయితే విపరీతంగా పెరుగుతుంది. నెక్స్ట్ గోల్డ్కి సంబంధించి మన ఇండియాలో అయితే మంచి హ్యూజ్ డిమాండ్ ఉందండి. నాకు కూడా గోల్డ్ అంటే ఇష్టం, అది గురించి పక్కన పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీస్ సంబంధించిన సెక్టార్లో ఏదైనా ఉంది అంటే లలిత జ్యువెలరీస్ అండి. ఓకేనా? ఒక మంచి పెద్ద ఐపీఓ రాబోతుంది. సో దట్ ఐపీఓ మనం అప్లై చేసుకోవాలంటే మనందరికీ డిమాట్ అకౌంట్ ఉండాలి. సో మీలో ఎవరికైనా డిమాట్ అకౌంట్ లేకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. జస్ట్ ఐ వాంట్ డిమాట్ అని పెట్టండి. మీకు ఏదో ఒక డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేసి ఆన్లైన్లో మీరే మీ తిప్పలు మీరు పడండి అనే టైప్లో కాకుండా మీకు ఒక సర్వీస్. ఓకేనా? ఏదైనా మనం షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా మనకి గురువు లేని విద్య గుడ్డి విద్య. మనకు ఒక సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఒకరు ఉండాలండి, పై మంచి చెడు చెప్పేవాళ్ళు ఒకరు ఉండాలండి. అలాంటి ఒక కంపెనీలో డిమాట్ అకౌంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఐపీఓ లిస్టెడ్ కంపెనీ, మంచి కంపెనీ. ఓకేనా? దాని నుంచి మీకు డిమాట్ అకౌంట్ ఇస్తానండి. మల్టీబ్యాగర్ కంపెనీస్ అని చాలామంది అడిగారని చెప్పారు కదా. నేను ఎన్నోసార్లు మీరు అడుగుతుంటే నేను చెప్పాను, చాలామంది కొన్నా లాంగ్ టర్మ్ పెట్టుకోలేదు. బట్ ఈసారి మాత్రం రివర్స్ అయిందండి. చాలామంది నా వీడియో చూసి అసలు చాలామందికి తెలియదు. ఓకేనా? అన్లిస్టెడ్ షేర్స్ కూడా కొనొచ్చా అని చాలామందికి తెలియదండి. బట్ నాకు చాలామంది థ్యాంక్స్ చెప్పారు, నా వీడియోస్ చూసి చాలా స్పందించారు, నాకు లైక్స్ చేశారు. ఒక హ్యూజ్గా ఒక మంచి సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. పేరున మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఒక ఎన్ఎస్సి మన ఇండియాలో 2 కంపెనీస్, అసలు పోటీ లేని కంపెనీస్ ఏవైనా ఉన్నాయి. ఇప్పుడు ఫార్మా కంపెనీస్లో పోటీలు ఉంటాయి, మోటార్ సెక్టార్స్లో పోటీలు ఉంటాయి. కానీ నేను చెప్పే ఈ 2 కంపెనీస్ పోటీ లేని కంపెనీస్ అండి. ఎన్ఎస్సి, బిఎస్సి ఆల్రెడీ లిస్ట్ అయింది. చాలా అంటే నేను ఒక వీడియో తీశాను, ఆల్రెడీ మీకు చెప్పానండి. ఒక వీడియో తీశాను చూడండి, మురుడేశ్వర్లో వెళ్ళి ఒక వీడియో తీశాను. ₹2,500 కంపెనీ ఇప్పుడు కొనుక్కోమని చెప్పాను, అప్పుడు కొనుక్కోమని చెప్పాను. ఇప్పుడు అది 8,000 9,000 వరకు పెరిగింది, స్పిట్ అయింది. ఓకే, దాని గురించి పక్కన పెట్టండి. అదే
అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొనమని చెప్పానండి. అది అన్లిస్టెడ్ కంపెనీ, లిస్ట్ కాకముందే కొనొచ్చు అని చెప్పాను. నా వీడియో చూసి చాలామంది కొన్నారండి. సో 1600 రూపాయల నుంచి మేమైతే ఆ షేర్స్ మేమైతే ఇచ్చాము. అండ్ నమ్మకంగా, జెన్యూన్గా, ఓకేనా, ఎలాంటి మోసం లేకుండా నన్ను నమ్మి ఎక్కడెక్కడో అండి పాపం విజయవాడ, విశాఖపట్నము, అరకు, ఎక్కడెక్కడి నుంచి అందరికీ జెన్యూన్గా నేనైతే వాళ్ళకి షేర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీలో నా దగ్గర షేర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఓకేనా, మీరు ఎన్ని షేర్స్ నా దగ్గర కొన్నారని కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే కొత్త వాళ్ళకు ఒక నమ్మకం అని వస్తుంది. బయట ఎవరు పడితే అక్కడ నమ్మి దయచేసి డబ్బులు మోసపోకండి. రీసెంట్గా మా కడపలో కూడా, అనంతపురం పక్కనే కడప ఉంటుందండి, కడపలో కూడా 25 కోట్ల మోసం అయితే జరిగిందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, మీరు నా దగ్గర కొనకపోయినా పర్లేదు కానీ జాగ్రత్తగా ఉండండి. ఓకే, అది కాదు పాయింట్. ఇక్కడ ఎన్ఎస్సి షేర్స్ మేమైతే చాలా మందికి అయితే ఇచ్చామండి. దగ్గర ఒక 3 కోట్ల రూపాయలకి షేర్స్ మేమైతే అమ్మడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు ఇంకా లిస్టింగ్ కాకముందే ఒక 70% ప్రాఫిట్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ లిస్టింగ్ అయిన తర్వాత ఇంకెంత పర్సెంట్ వస్తుంది నేను ఆల్రెడీ చెప్పాను. పోటీ లేని కంపెనీ ఏది అంటే అది ఎన్ఎస్సి, ఓకేనా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అల్లా టప్పా కంపెనీ కాదండి. కొని ఒక 5 years దానికి మనం వదిలేసామంటే, మనకి పిల్లలు ఉంటారండి, ఆ పిల్లలకి కోసం మనం ఒక 5 years ఎత్తుకుంటాం. లేదా మనకి ఒక ఇల్లు కావాలి, నెక్స్ట్ మీకు ఒక ఇల్లు కావాలి, ఓకేనా, ఒక 5 years తర్వాత మనం ఇల్లు కట్టుకోవాలి, దానికి మనకు డబ్బు కావాలి. ఇలాంటి కంపెనీస్లో మనం లాంగ్ టర్మ్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా 5 years తర్వాత, ఓకేనా, మనకి ఇల్లు వస్తుంది, మన పిల్లలకి హ్యాపీగా లైఫ్ ఉంటుంది. మనం ఎవరి మీద ఆధారపడుకోకుండా మన డబ్బు వాళ్ళకి వీళ్ళకి అప్పులు ఇచ్చి బాధపడే కన్నా ఈ ఎన్ఎస్సి షేర్స్ కొని పెట్టుకున్నామంటే చాలండి. 5 ఏళ్ళు పెట్టుకున్నామంటే నేనైతే ఖచ్చితంగా చెప్తున్నానండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఎందుకంటే నేను 20 సంవత్సరాలకు నేను బాగా అంచనా వేసి చెప్తున్నా. మినిమం 1 లక్ష రూపాయలు దీంతో పెట్టి వదిలేసిన ఖచ్చితంగా అంటే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ పెరిగే ఛాన్స్ అయితే ఉందండి. అలాంటి కంపెనీ ఏది అంటే ఎన్ఎస్సి. నెక్స్ట్ దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే సెకండ్ ప్లేస్ ఉండేది ఎన్ఎస్డిఎల్. ఇది కూడా అంతే. మనకి డీమ్యాట్ అకౌంట్స్ హ్యూజ్గా పెరిగిపోతున్నాయి, చాలా పెరిగిపోతున్నాయండి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, 140 కోట్ల మంది జనాభాలో ఎన్ని డీమ్యాట్ అకౌంట్స్ యాక్టివ్గా ఉన్నాయో తెలుసా? కేవలం 2%, ఓకేనా. కానీ వేరే దేశాలతో పోల్చుకున్నప్పుడు మినిమం 50%, 60% డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారండి. మన ఇండియాలో నెక్స్ట్ రాబోయే జనాల్లో అవేర్నెస్ వస్తుంది, ఓకేనా, మార్కెట్ గురించి అందరికీ తెలుస్తుంది, మీరు కూడా తెలుసుకుంటున్నారు. సో నెక్స్ట్ డీమ్యాట్ అకౌంట్స్ పెరిగే కంపెనీ ఏది అంటే ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ ఆల్రెడీ లిస్ట్ అయింది. 16 times అంటే లక్ష పెడితే 16 లక్షలు ఇంత రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఏది అంటే ఎన్ఎస్డిఎల్. ఇది ఇంకా లిస్టింగ్ కాలేదు. మీ కంపెనీని ఇంకా లిస్టింగ్ కాకముందే మీకైతే మేము ప్రొవైడ్ చేస్తాం. ఇవి అన్లిస్టెడ్ కంపెనీస్ అంటారండి. ఎన్ఎస్సి షేర్స్ కానీ ఎన్ఎస్డిఎల్ కానీ మీకు కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, ఓకేనా. నేనే మీకు ఆ కంపెనీ షేర్స్ మీ అకౌంట్లో వచ్చే వరకు నాది రెస్పాన్సిబిలిటీ. 100% జెన్యూన్గా మీ షేర్స్ మీ అకౌంట్లో ఇచ్చే వరకు నేను నిద్రపోను, ఓకేనా. ఆ షేర్స్ పెరిగిన తర్వాత, లాభం వచ్చిన తర్వాత మీరే చెప్తారండి, సతీష్ మీరు ఆ రోజు ఒక 5 సంవత్సరాల కిందట ఈ వీడియో తీశారు. ఆల్రెడీ నెల కిందట తీసిన వీడియోకే, ఓకేనా, నేను నెల కిందట తీసిన వీడియోకే ఇప్పుడు 60%, 70% లిస్టింగ్ కాకముందే ప్రాఫిట్ వచ్చిందండి. సో ఒక 5 ఏళ్ళు పెట్టుకున్నారంటే విపరీతమైన డబ్బు అయితే మీరు చూడబోతున్నారు. ఈ కంపెనీస్ మాత్రమే ముత్తుకొని చెప్తున్నానండి, దయచేసి ఇది వదలకండి. అండ్ ఇదే కాదు, ఆల్రెడీ లిస్టింగ్ అయిన కంపెనీస్లో ఏమన్నా మంచి కంపెనీస్ ఇప్పుడు తగ్గినవి ఏమైనా ఒకటి చెప్తారంటే, నేను గత ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. మార్కెట్ పడినప్పుడు కూడా మేము మంచిగా రికమెండ్ చేస్తాం. మా పెయిడ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి మార్కెట్ పడినప్పుడు, మార్కెట్ పెరిగినప్పుడు కొంతమంది భయపడి షేర్లన్నీ అమ్ముకుంటుంటే వాళ్ళకు అంటూ ఒక భరోసా ఇచ్చాం, మార్కెట్ పెరుగుతుంది పెట్టుకోండి అని. 3 నెలల కిందట మార్కెట్ పడిపోయినప్పుడు చాలామంది భయపడి నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారండి. ఆ పెయిడ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చామండి. సో అలాంటి ధైర్యం మీకు కావాలంటే మా పెయిడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాని గురించి ఈ వీడియో లాస్ట్లో మీకు చెప్తాను. అలాంటి కంపెనీస్ ఏవైతే ఇప్పుడు నేను 3 నెలల కిందట ఏవైతే చెప్పానో అవన్నీ ఇప్పుడు మోర్ దెన్ ఒక 20% అయితే పెరిగాయి, మంచి రిటర్న్స్ అయితే ఇచ్చాయండి. నెక్స్ట్ అదేవిధంగా నవరత్నాలు లాంటి కంపెనీస్, ఓకేనా, నవరత్నాలు లాంటి కంపెనీస్ ఒక 9 కంపెనీస్ మీ ముందు ఉంచబోతున్నాను. ఈ కంపెనీస్ ఎలా కొనాలి అంటే, అది కొనే ముందర ఫస్ట్ మీరు 2 విషయాలు తెలుసుకోవాలండి. నెంబర్ 1 మనీ మేనేజ్మెంట్, నెంబర్ 2 మార్కెట్లో ఎంటర్ అయ్యే ముందరే ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఇంట్రాడే ఇవన్నీ డబ్బులు పోగొట్టుకుంటే వ్యవహారాలే. మన షేర్ మార్కెట్లో మీ మిత్రులు, మీ సహోదరులు, మీ బంధువులు డబ్బులు పోగొట్టుకున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారంటే ఎక్కడా కాదు, మార్కెట్లో ఇట్లాంటి అవతారమైన పనులు మార్కెట్లో చేసినారు కాబట్టి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు, ఓకేనా. ఆప్షన్స్ జోలికి, ఇంట్రాడే జోలికి పోయి అలాంటివి చేయకండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకుంటే మాత్రమే మార్కెట్లోకి రండి. అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. లేదంటే మీ పెట్టుబడి ఎక్కడన్నా పెట్టుకోండి, హ్యాపీగా ఉంటారు. కనీసం మీ డబ్బులు మీ దగ్గర ఉంటే ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్, అది ఫస్ట్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీస్ 9 ఉంటాయండి. ఇప్పుడు మీరు వాటిలో ఒక 90,000 వరకు మీరు ఇన్వెస్ట్ చేయండి. అంటే ఒక్కొక్క కంపెనీలో 10,000 ఇన్వెస్ట్ చేయండి, అట్లా 90,000 అవుతుంది. నెక్స్ట్
ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మరి ఒక 10% కానీ ఒక 15% కానీ డౌన్ వస్తే అక్కడ ఒక 90,000 రెడీగా పెట్టుకోండి. ఓకేనా? ఇదే విధంగా ఒక 3 స్టెప్స్ కానీ 4 స్టెప్స్ కానీ పెట్టుకోండి. మ్యాక్సిమం ఏ గ్రూప్ షేర్స్ ఫండమెంటల్గా బాగున్న షేర్స్ 30% 40% పన్నా, అది ఏదైనా మార్కెట్ సిచ్యువేషన్ బాగలేకుండా అలాగ పన్నా, నెక్స్ట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే ఫస్ట్ పెరిగేది ఈ కంపెనీసే, ఫస్ట్ లాభం వచ్చేది మీకే. దీన్ని మనీ మేనేజ్మెంట్ అంటారు. ఒకేసారి మీరు ₹1,00,000 తీసుకెళ్ళి ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దండి. ఓకేనా? నేను చెప్పిన ఈ 9 కంపెనీస్లో ఒక్కొక్క కంపెనీలో 10,000 ఇన్వెస్ట్ చేయండి. దీనికి సంబంధించి మీకు డీమ్యాట్ అకౌంట్ లేకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి, డీమ్యాట్ అకౌంట్ నేనే ప్రొవైడ్ చేస్తా. ఆ 9 కంపెనీస్ ఏవి ఈ 9 కంపెనీస్ మనం ఏదైతే మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ చెప్పామో ఈ స్ట్రాటజీ ప్రకారం ఓకేనా 10,000 అట్లా 90,000 ఒకసారి ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ తగ్గితే ఇంకోసారి, నెక్స్ట్ తగ్గితే ఇంకోసారి, ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి మన డబ్బు మార్కెట్లో పోదు. అండ్ ఇంకోటి పెద్ద మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసి వాళ్ళు పెద్ద కోట్లు సంపాదించిన వాళ్ళంతా చేసే మెథడ్ దీన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకేనా? మ్యూచువల్ ఫండ్స్లోనే సిప్ కాదండి, షేర్లలో కూడా సిప్. దీన్ని సిప్గా మనం కన్నా భావించి మార్కెట్లో తగ్గినప్పుడంతా మనం కొనుక్కుంటూ వెళ్ళామంటే తగ్గినప్పుడంతా తక్కువ రేట్లు ఎక్కువ షేర్లు వస్తాయి. మార్కెట్ పెరిగిన తర్వాత మంచి ప్రాఫిట్స్ కూడా మీకే వస్తాయి. తెలియదు, ఇంత రీసెర్చ్లు మేము చేయలేము, మా చేత కాదంటారా? రీసెంట్గా ఒక 6 నెలల కింద నేను ఒక పెయిడ్ గ్రూప్ ఛానల్ స్టార్ట్ చేశానండి. విపరీతంగా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. మొత్తం ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడో నన్ను నమ్మి అమౌంట్ 2,900 పే చేశారు. వాళ్ళందరికీ జెన్యూన్ సర్వీస్ ఇస్తున్నా. ఫిబ్రవరి నుంచి జనవరి నుంచి నేను ఇచ్చిన కాల్స్ 30 కాల్స్ అయితే ఇచ్చానండి. 30 కాల్స్ ఇచ్చాను. 30 కాల్స్లో కూడా 28 కంపెనీస్ అయితే బాగా పెరిగాయండి. 20 నుంచి 30% రిటర్న్స్ వచ్చాయి. నెక్స్ట్ మార్కెట్ వాళ్ళకి ఇంకా దీనికన్నా మీకు ముఖ్యమైన ఏమంటే మార్కెట్ పడినప్పుడు వాళ్ళు చాలామంది భయపడి సార్ మేము షేర్స్ అమ్ముకుంటాం సార్, యుద్ధం జరుగుతోంది, పాకిస్తాన్ వార్ జరుగుతోంది, నెక్స్ట్ ఏవేవి మార్కెట్ న్యూస్ వస్తున్నాయి, మేము షేర్స్ అన్నీ అమ్ముకుంటాం అన్నా కూడా నేను చెప్పింది ఒకటే, సార్ దయచేసి ఇక్కడ అమ్ముకోద్దండి. మీకు ఒక భరోసా ఇచ్చానండి, వాళ్ళందరికీ భరోసా ఇచ్చాను. ఇంకా వీలైతే అక్కడ ఏవైతే మేము కొనిచ్చామో వాళ్ళ పోర్ట్ఫోలియో చెక్ చేసి తక్కువ రేట్లో కూడా ఇంకా ఎక్కువ షేర్స్ వేరే షేర్స్ ఏమైనా ఉంటే అవి కొనిచ్చాము. ఇప్పుడు వాళ్ళ అకౌంట్స్ అంతా మంచి జెన్యూన్గా స్ట్రాంగ్గా ఉన్నారు, అందరూ ప్రాఫిట్స్లో ఉన్నారండి. సో ఇలాంటి సర్వీస్ మీకు కూడా కావాలంటే ఇక లేట్ వద్దండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ₹900 ఈ ఫోన్పే చేసేసి ఆ రిసిప్ట్ నాకు వాట్సాప్ చేయండి. సో దట్ 1 ఇయర్ వరకు, ఓకేనా, 1 ఇయర్ వరకు నా సర్వీస్, నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటా. పర్సనల్గా నేనే కాల్ లిఫ్ట్ చేసి మీకు మంచి గైడెన్స్ ఇవ్వడం స్టాక్ మార్కెట్ సంబంధించి, ఓకేనా, మీకు ప్రాఫిట్స్ వచ్చేలా చేయడం నా బాధ్యత అండి. సో దట్ ఇంక లేట్ వద్దు, ఇప్పుడే ఈ నెంబర్కి 2,900 ట్రాన్స్ఫర్ చేసేసి మన గ్రూప్లో జాయిన్ అయిపోండి. బీ వెల్తీ, గ్రేట్ వెల్త్ ఫర్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎదురులేని కంపెనీ, నెక్స్ట్ ఫ్యూచర్లో బాగా పెరిగేది ఎన్ఎస్డిఎల్. ఇప్పటికీ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అన్లిస్టెడ్ షేర్స్ నేను మీకు ఇప్పిస్తానండి. ఖచ్చితంగా జెన్యూన్గా ఫాస్ట్గా మీ అకౌంట్లో పడేటట్లు. ఒకప్పుడు లేట్ అవుతుంది, ఇప్పుడు జస్ట్ 1 or 2 డేస్లో మీ అకౌంట్ అయితే పడిపోతాయి. నేను చెప్పిన ఈ సమాచారం అంతా జెన్యూన్గా ఉంది, ఖచ్చితంగా మంచి యూస్ఫుల్ అని మీకు అనిపించిందంటే దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 5 మందికి, కేవలం 5 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా లేటొద్దు. నెక్స్ట్ మరీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్, గ్రేట్ వెల్త్ ఫర్ యూ. జై హింద్.